నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ సుగాలి ప్రీతి తల్లి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే తాడేపల్లిలో కలిసి తన సమస్యలను చెప్పుకుంది. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నన్ను రాజకీయంగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, కానీ మాకైతే న్యాయం జరగలేదని ఆవిడ మీడియా ముఖంగా కూడా ఆవిడ ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాంపెయిన్ లో మాట్లాడుతూ చాలా ఆవేశంగా సుగాలి ప్రీతి అనే ఒక పాప మీద అత్యాచారం జరిగితే ఎవడు పట్టించుకోడు, జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న బొక్క పడితే, గులకరాయి తగిలి చిన్న బొక్క పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుందని ఆయన కూడా ఊగిపోతా మాట్లాడాడు. సో ఇప్పుడేమో ఆవిడకి జరగాల్సిన న్యాయం జరగలేదు, నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని అయితే ఆవిడ మాట్లాడుతుంది. ఏమంటారు దీని మీద? అంటే ఇప్పుడు జనరల్గా అధికారంలో లేనప్పుడు మాట్లాడే మాటలకి, వచ్చిన తర్వాత మాట్లాడే మాటలకి తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన రకరకాల విషయాలు మాట్లాడాడు. సుగాలి ప్రీతి వ్యవహారం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది అమ్మాయిలు ఇళ్లలో నుంచి మాయమైపోయారు, ట్రాఫికింగ్ జరుగుతోంది ఇక్కడ, ఈ వాలంటీర్లు అందరూ అమ్మాయిలను వేసుకుని వెళ్ళిపోతున్నారు, బయటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడో తెగనమ్మేస్తున్నారు, ఈ లెక్కలు దాదాపు 60,000 మంది అమ్మాయిలు వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఖచ్చితమైన సమాచారం ఉంది అని మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ 60,000 మందిలో ఎన్ని వేల మందిని వెనక్కి తీసుకొచ్చారు ఈ 2 ఏళ్లలో? అసలు మీకు చెప్పిన సోర్స్ ఏమిటి? మీకు చెప్పిన కేంద్ర నిఘా వర్గాల వారు నీకెందుకు చెప్పారు ఆ రోజున? ఆ తెలుసుకోవటానికి మీరు చేసిన డ్రైవ్ ఏమిటి? మీకు చెప్పిన వారు చంద్రబాబు నాయుడుకి ఎందుకు చెప్పలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఇప్పుడు నాగేశ్వరం మీద ఆయన దాడి చేస్తూ నీ సోర్స్ ఏంటో చెప్పు నాకు అంటున్నాడు కదా. మరి ఆ 60,000 మంది అమ్మాయిల్ని తీసుకెళ్లారు అని నువ్వు మాట్లాడటానికి సోర్స్ ఏమిటి? సోర్స్ ఏమిటి అంటే కేంద్ర నిఘా వర్గాల్లో ఎవరు చెప్పారు నీకు? అది స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు చెప్పగలవా? అసలు నీకు వాళ్ళకి యాక్సెస్ ఏమిటి? నిన్ను ఎలా యాక్సెస్ చేసుకున్నారు, నిన్ను ఎలా వాళ్ళు బిలీవ్లోకి తీసుకున్నారు? నువ్వు రహస్యంగా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నావు కాబట్టి, ఆ బీజేపీతో నీ రహస్య ప్రయాణం ఉంది కాబట్టి నిన్ను కన్సిడరేషన్లోకి తీసుకుని అమిత్ షా గారు ఇంటికి పిలిచి చెప్పాడా నీకు? ఆ విషయాలు ఏవో చెప్పాలి కదా, సోర్స్ అనే దాని మీద ఎంత ఒత్తిడి చేస్తున్నప్పుడు. కనుక ఈ సుగాలి ప్రీతి కేసు మాత్రమే కాదు, ఆయన చాలా మాట్లాడాడు. వైసీపీ చెయ్యలేదు అని చెప్పేసి చెయ్యాలి అని చెప్పి డిమాండ్ చేసిన ఉన్నాయి. అంతకుముందు ఆయన భూమి సమీకరణ అంటే చంద్రబాబు నాయుడు భూసేకరణ అమరావతి అన్నప్పుడు కూడా ఆయన మొదట కౌలు రైతులకు మద్దతుగా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఆ టెంటుల్లో కూర్చున్నాడు. ఆ టెంటుల దగ్గర ఏవో అరటి తోటలు తగలబడితే ఇదంతా వైఎస్ఆర్సీపీ పని అని గగ్గోలు పెట్టాడు. మరి ఇప్పుడు ఆ తర్వాత ఏమైపోయింది? ఆ ప్రేమ ఆ భూముల పట్ల అంటే అది డైల్యూట్ అయిపోయింది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి అలా కాదు నాన్న అని ఏదో చెప్పాడు ఆల్టర్నేటివ్, ఈయన కన్విన్స్ అయిపోయాడు. ఇది కండిషన్ అయింది. అందుకని సుగాలి ప్రీతి కేసు ఆ రోజు నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాను అని చెప్పడం వరకు ఓకే, అధికారంలోకి వచ్చాక చెయ్యటం వేరు. ఏకంగా ఆయన మొదటి కేసే నేను సుగాలి ప్రీతి హత్య కేసుని నేను టేకప్ చేస్తాను, న్యాయం జరిపిస్తాను, ఇదే నా ఫస్ట్ టాస్క్ అని కూడా చెప్పాడు ఆయన. అవును, చెప్తారండి, ఆ రోజు చెప్తారు. అందరూ ఆ పని చేయరు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నా మొదటి సంతకం మద్యపాన నిషేధ ఫైల్ మీద అన్నాడు. అలాగే జనాలకి 50 రూపాయలకే హార్స్ పవర్ కరెంటు ఫైల్ మీద నేను సంతకం పెడతాను అన్నాడు. సరే అనుకున్నారు అందరూ, పెట్టాడు నిజంగానే. ఇక్కడ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆయన ఎన్నికల ముందు మాట్లాడిన అంశాలు మనం చూస్తున్నాం. కానీ ఎన్నికల తర్వాత ఆచరణకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఆచరణకు సంబంధించినటువంటి అంటే నారాయణ రెడ్డి గారి కవిత్వం ఒకటి ఉంది, ఆయన ఒక గజల్ రాశాడు. ఆ గజల్లో ఆశయాలకు నోళ్లు జాలవు, ఆచరణకు మన కాళ్ళు కదలవు అని రాశాడు. పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికని అని రాశాడు ఆయన. కాబట్టి ఆ రోజున ఆశయాలు 100 చెప్పాడు ఆయన.
కానీ ఆచరణలోకి రావటం అనేది అంత తేలికేం కాదు. అలాగే ఆయన సుగాలి ప్రీతి కేసు ఒకటే కాదు, ఆయన మీద ఆ రోజున ఆయనకి వచ్చినటువంటి సోర్స్ ఏమిటి, కేంద్ర ఇంటెలిజెన్స్ కేంద్ర నిఘా విభాగాల నుంచి ఆయనకి ఏ సోర్స్ నుంచి 60,000 మంది అమ్మాయిలను వాలంటీర్స్ తీసుకెళ్ళిపోయారు అనేది చెప్పాలి. ఆయన చెప్పాలి. 60,000 మంది ఎక్కడున్నారు, వాళ్ళని తీసుకురావడానికి 2 సంవత్సరాల నుంచి ఆయన చేసిన కృషి ఏమిటి అనేది కూడా చెప్పాలి. ఈ 2 చెప్పకుండా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన వ్యవహారాలు తేల్చకుండా ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఈ వ్యవహారాలకు సంబంధించి, ఆ తల్లి ఎందుకు వచ్చి బాధపడాల్సి వచ్చింది, ఆయన ఎందుకు అంటే ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకోవడం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కదా జరిగింది అది. సరే, ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. కోల్కతాలో ఒక ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి మీద అత్యాచారం జరిగింది, ఆవిడ చనిపోవడం జరిగింది. ఆ ఇష్యూని ఒక నెరేటివ్ గా తీసుకుంది. ఆ ఇష్యూ చుట్టూతా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి చనిపోయిన పాప తల్లిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించి ఒక మ్యాసివ్ పొలిటికల్ గెయిన్ అయితే చేసుకుంది బెంగాల్లో. హత్య చుట్టూతానే ఒక ఎంటైర్ వాళ్ళ క్యాంపెయిన్ మొత్తం బిల్డ్ చేసుకుంది. సో అదే తరహాలో ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుగాలి ప్రీతి ఇష్యూని టేకప్ చేసుకొని తల్లికి ఏదైనా వాళ్ళకి ఒక ఎమ్మెల్యే సీటు ఇట్లా ఏదైనా పొలిటికల్ ఆఫర్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుందా? ముందు న్యాయం చేయడానికి ప్రోగ్రామ్ ఏంటో ముందు డిజైన్ చేసుకోవాలి కదా, అది చేసుకుంటే పని అవుతుంది. ఓకే, అంటే ఇదేదో ఇది పట్టుకుని ఆ రోజున పవన్ కళ్యాణ్ గెయిన్ అయ్యాడు, ఈ రోజున మనం వాడుకుందాం, ఆ రోజున ఆయన వాడుకున్నాడు, ఈ రోజున మనం వాడుకుందాం అనుకుంటే కుదరదు. మీరు మీ ప్రత్యేకత ఏమిటి అనేది ప్రూవ్ చేసుకోవటానికి మీరు ఏమి యుద్ధం చేశారు దాని మీద అనేది జనం చూస్తారు. అందుకని సీరియస్ గా మీకు అప్పుడు ఆవిడ వచ్చి చెప్పుకున్నారు, ఆవిడ కష్టం ఏదో చెప్పుకున్నారు కాబట్టి మీరు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ముందెళ్ళి స్టేషన్లో కూర్చోవాలి. ఓకే, స్టేషన్లో కూర్చుని ఎవరున్నారు దీని వెనకాల, వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కొన్ని పేర్లు. ఆ చెప్తున్న వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ముందు దాని మీద ఫోకస్ పెట్టి వాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పెట్టాలి. రోడ్డు మీద పెట్టి అక్కడ ఒక కార్యక్రమం వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా లోపలేసి ఇంట్రాగేట్ చేయాలి అని ఆ కేసుని బాధ్యతగా తీసుకుని రోజువారీ ఫాలోఅప్ చేసుకుంటూ డ్రైవ్ చేసే ఒక లీడర్షిప్ని, ఒక లోకల్ లీడర్షిప్ని వీళ్ళతో అటాచ్ చేసి నడిపించాలి. తను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, అప్పుడు పని అవుతుంది. అది సక్సెస్ అయ్యి అది చూపించుకుంటే వాళ్ళకి లైఫ్ ఉంటుంది పొలిటికల్గా, లేకపోతే కష్టం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.